వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 8 నెలల పాలన చూసిన తర్వాతే వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలే చాలా మంచోళ్ళు అన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద కలకలం రేపుతున్నాయని చెప్పొచ్చు. ఏడాది కూడా పూర్తి కాకముందే టీడీపీ నాయకులు ప్రజల ముందుకు పోలేని పరిస్థితి అని, ప్రజల్లోకి వెళితే ఎన్నికల హామీల గురించి అడుగుతారనే భయంతోనే వీళ్ళంతా ప్రజలకు దూరంగా ఉంటున్నారంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి 30 ఏళ్ల అధికారం పాట అందుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తొలిసారి బహిరంగ వేదిక నుంచే తాను అధికారంలో 30 సంవత్సరాలు ఉంటానని చెప్పుకున్నారు. కానీ 5 ఏళ్లకే ఫలితం ఏమైందో ప్రతి ఒక్కరూ చూశారు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయవాడ కార్పొరేటర్లతో మాట్లాడుతూ మళ్ళీ 30 ఏళ్ల పాట అందుకున్నారు. అధికారంలో ఎవరుండాలి, ఎంతకాలం ఉండాలి అనేది నిర్ణయించేది ఖచ్చితంగా ప్రజలే. అధికారంలో ఉన్న నాయకుల తీరు, ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఎన్నికల్లో నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఇదే 30 ఏళ్ల మాట చెప్పి 5 ఏళ్లకే పక్కకు తప్పుకున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి 30 ఏళ్ల నినాదం అందుకోవడం వైసీపీ నాయకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుందనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాభవాన్ని చవిచూసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో పెద్దగా మార్పు లేదనే చర్చ వైసీపీ నాయకులు కేడర్లో కూడా ఉంది. సొంత పార్టీ నాయకులు, ఆత్మీయులైన వాళ్ళు కూడా చెప్పిన మాటలను జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం చెవికెక్కించుకోరనే అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లోనే ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయానికి కారణమైన వాటిల్లో మద్యం అంశం ఒకటి. ఇదే అంశంపై కొంతమంది నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించినా కూడా జగన్మోహన్ రెడ్డి వాటిని ఏమాత్రం పాజిటివ్గా తీసుకోకపోగా అలా మాట్లాడిన నాయకులపై ఒకంత వ్యంగ్యాస్త్రాలు సంధించారని వైసీపీ నాయకులే చెప్తున్నారు. తొలి టర్మ్లో తాను పూర్తిగా ప్రజల కోణంలోనే ఆలోచించానని, ఖచ్చితంగా జగన్ 2.0 చాలా డిఫరెంట్గా ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వేధింపులకు గురి చేసేవాళ్ళు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటున్నారు. మంచి చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకుంటాం, చెడు చేసిన వాళ్ళను కూడా గుర్తుపెట్టుకుంటామంటూ సీరియస్గా వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి. జగన్ 1.0లో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోనే కార్యకర్తల గురించి పెద్దగా పట్టించుకోలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. వేధింపులకు, ఒత్తిళ్లకు గురయ్యే వాళ్ళు తనను గుర్తుపెట్టుకోవాలన్నారు. తనపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టినా ఏమైందంటూ వ్యాఖ్యానించారు. 16 నెలలు జైల్లో ఉండి తర్వాత తాను బయటకు వచ్చి సీఎం అయ్యానంటూ ఇంతకంటే పెద్ద కష్టం ఎవరికైనా వస్తుందా అంటూ వ్యాఖ్యానించారు. అందుకే తనను స్ఫూర్తిగా తీసుకొని పోరాటం చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కష్టాలు వస్తేనే తర్వాత సుఖం కూడా ఉంటుందంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకురావడం విశేషం. కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం తప్ప ఏమీ చేయలేదన్నారు. ఒక బాటిల్లో నీళ్లు కింద పోసి ఎలా వెనక్కి తీసుకోలేమో అలాగే ఒకసారి క్యారెక్టర్ పోతే తిరిగి పొందలేమంటూ పార్టీ నాయకులను కూటమి వైపు చూడొద్దంటూ సంకేతాలు ఇచ్చారు. చంద్రబాబు హామీల అమలు తీరు చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు తమకు మళ్ళీ 30 సంవత్సరాల పాటు పాలించే అధికారం ఇస్తారన్నారు. తాను ఎన్నికల సమయంలోనే చంద్రబాబు చెప్పే హామీలు అమలు చేయడం సాధ్యం కాదనే విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నమ్మటం అంటే చంద్రముఖిని నెత్తిన పెట్టుకున్నట్లే అన్న విషయాన్ని తాను బహిరంగ సభల్లో కూడా చెప్పానంటూ జగన్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని జగన్ వెల్లడించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.